మహాకుంభమేళాలో పూసలు, నెక్లెస్‌లు మరియు దండలు అమ్ముతున్న అందమైన మోనాలిసా వైరల్‌గా మారింది. ఆమె కళ్ళు మరియు అందానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఆ వైరల్ బ్యూటీ ప్రస్తుత స్థితిని ఎవరూ కోరుకోవటం లేదు. మహాకుంభమేళాలో సోషల్ మీడియాలో వైరల్ అయిన అందమైన మోనాలిసా భారతదేశపు క్రష్‌గా మారింది. మహాకుంభమేళాలో మోనాలిసా పూసలు మరియు సారా అమ్ముతున్నట్లు ఓ వ్లాగర్ చేసిన వీడియో వైరల్ అయింది. మోనాలిసా అందం మరియు దృశ్యానికి ప్రజలు ముగ్ధులయ్యారు. ఆమె అమాయకమైన చిరునవ్వు, మనోహరమైన ముఖం మరియు త్వరిత మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆమె ముఖం మరియు ఆమె మాట్లాడే మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ విధంగా మోనాలిసా రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో క్రష్గా మారిపోయింది. కానీ విపరీతమైన ప్రజాదరణ పొందిన మోనాలిసా ప్రస్తుత స్థితిని ఎవరూ కోరుకోరు. ఎక్కడికి వెళ్ళలేను, ఇంట్లో ఉండలేను. తల్లిదండ్రులు, సోదరీమణులు కూడా ఆ బాధను భరించలేకపోతున్నారు. మోనాలిసా ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వీడియో ఇప్పుడు నిజమైన చిత్రాన్ని వెల్లడిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా భోన్స్లే మహాకుంభమేళాలో త్రివేణి సంగమం దగ్గర పూజలు, చీరలు మరియు రుద్రాక్ష దండలను అమ్ముకుంటున్నారు. భోన్స్లే కుటుంబం మొత్తం ఈ వ్యాపారంలో పాలుపంచుకుంటుంది. వారు అతిపెద్ద సంతలకు వెళ్ళి ఎక్కడ వీలైతే అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు దసరా పండుగకు మైసూరు కూడా వచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు. 16 ఏళ్ల మోనాలిసా ఇప్పుడు ఒక సెలబ్రిటీ. ఇది మోనాలిసాకు మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికి ఒక దెబ్బ. ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో లక్షలాది మంది ఇప్పుడు మోనాలిసాను కలవటానికి మరియు ఫోటోలు తీసుకోవడానికి మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు. మోనాలిసా వెళ్ళిన ప్రతి చోటుకు వెళ్ళి ఆమెతో ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక వీడియో తీస్తున్నారు. ఇందులో చాలామంది యూట్యూబర్లు, వ్లాగర్లు, న్యూస్ ఛానల్స్ మరియు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులు ఇప్పుడు మోనాలిసాను ఇంటర్వ్యూ చేయడానికి తరలివస్తున్నారు. గుర్తించకుండా ఉండటానికి ముసుగులు ధరించి కప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మోనాలిసాను వదిలి వెళ్లటం లేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మోనాలిసా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోనే ఉండమని వారు ఆమెను ఇంటి నుండి బయటకు రావద్దని సలహా ఇచ్చారు. కానీ వేలాది మంది ఆమె ఇల్లును వెతుక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఇది మాత్రమే కాదు, మోనాలిసా మరియు ఆమె కుటుంబం భద్రతా సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. ఆమె ప్రజాదరణ కారణంగా వేలాది మంది మోనాలిసా వెనుక ఫోటోల కోసం బారులు తీరుతున్నారు. మోనాలిసా వ్యాపారం చేసుకోలేకపోతుంది. అంతేకాదు, కొంతమంది హద్దులు దాటి మరీ ముందుకు వెళ్తున్నారు. అందువలన మోనాలిసా తల్లిదండ్రులు ఆమెను ఇండోర్కు పంపించేశారు. మోనాలిసా సోదరి విద్యా భోన్స్లే మాట్లాడుతూ ఆమె ప్రస్తుతం మహాకుంభమేళాలో ఉన్నందున ఆమెను ఇంటికి పంపించాలని, ఇది ప్రమాదకరంగా కావచ్చని కూడా అన్నారు. మోనాలిసా మరియు ఆమె ఇద్దరు సహచరులు తిరిగి వచ్చారు. మోనాలిసా ప్రస్తుతం మహాకుంభమేళా నుంచి వెళ్ళిపోయింది.